ఆదివారం దినాన దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని వందనాలు. వచ్చిన బిడ్డలకి కూడా దేవుని దీవెనలతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి. దేవుని ఆగిది, సాతాను ఆగిది. ఆ విషయాలు మాట్లాడుతున్నాము. మరి సోమవారం, శుక్రవారం, బుధవారం కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? పరిశుద్ధాత్మ స్వరము వినాలంటే యెహోవా పెట్టిన దీపం అనే దేవుని ఆలయం అనే మన శరీరము సురక్షితంగా నివసించాలి, దేవుని ఆలయంలా ఉండాలి
ఆ దీపం అనే యెహోవా పెట్టిన దీపం ఉన్నప్పుడే ఆ దేవుని యొక్క స్వరము వినగలము, ఆ వెలుగు ద్వారా నడవగలము. వెలుగు అనే వాక్యం ద్వారా మనం ప్రకాశించి అనేక మందిని ప్రకాశింపచేసి ప్రతి ఒక్క బంధకాల నుండి ప్రతి ఒక్కరిని విడిపించడానికి దేవుని యొక్క మాటలు ప్రార్థన ద్వారా వాళ్ళు విడిపించవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము శుక్రవారం. ఆ స్వరం ఏంటంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ స్వరం విన్న తర్వాత తప్పిపోయేదా అనుకో, తప్పిపోతే అంటే తప్పిపోవడం అంటే ఏంటి? స్వరము విని పరిశుద్ధతను కోల్పోవడం. ఆ దీపం వెలిగిన దీపాన్ని ఆర్పేసుకోవడం అవుతుంది. ఎప్పుడైతే ఆ మాటలు గుర్తులో ఉండవో, దేవునితో సహవాసం చేయరో, దేవుని సన్నిధి అనుభవించరో, దేవుని సన్నిధిలో కదా దేవుని దీపంని వెలిగిస్తారని మనం నేర్చుకున్నాం. అది దేవుని సన్నిధికి దూరం అయిపోతే, దేవుని సన్నిధి బాధ్యతలు మరి ఆ విషయంలో ద్రోహం చేస్తే, వెలుగు తట్టు తిరిగితే లోతి భార్య ఎలాగైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది కదా. అలా వెలిగించబడిన వాళ్ళు ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన బలమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయముల దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అలా తప్పిపోయిన వాళ్ళు, అలా ద్రోహం చేసిన వాళ్ళు దేవుని పిల్లలకి చేశారు, లేకపోతే సేవకులకు చేశారు అనుకుంటారు. ఎంతోమంది సేవకుల్ని అలాగే బాధ పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు మీ ఆత్మలకు కాస్తున్నారు, కాబట్టి వాళ్ళని దుఃఖపరిస్తే మీకు ప్రయోజనం లేదు అని హెబ్రీ పత్రికలోనే ఉంటుంది ఆ మాట కూడా. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసినట్టు లెక్క వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సిలువ వేసినట్టు లెక్క. దేవుని సేవకులు దుఃఖపరిస్తే దేవుడిని తమ విషయములో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం. ఆ నూతన పరచాలంటే మళ్ళీ అటువంటి అభిషేకము, ఆ యెహోవా పెట్టిన దీపము, దేవుని సన్నిధి వల్ల పొందుకున్న మరి ఆ దురాత్మల సమూహం మీద మీరు శరీరంతో పోరాడలేదు, దురాత్మల సమూహములతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి సర్వాంగ కవచం ధరించుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి దేవుని మాటలు ప్రకటించాలి, అనేక మంది బంధకాలను విడిపించాలి. ఆ దీపం ఆ హృదయంలో దేవుని యొక్క దీపము వెలిగించబడినప్పుడు, ఆ దేహము దేవుని ఆలయంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి అంటే ఇష్టపడతారు. దేవుని సన్నిధిలో అనుక్షణము కూడా దేవునితో మనం ఉండాలని, దేవుడు అందుకని మనల్ని ఆయన కృపతో మనల్ని ఎంతవరకు బ్రతికించాలని, ఆయన ప్రణాళికను మనం నెరవేర్చాలని దేవుడు మనకి ఈ మాట చెప్తున్నారు. వాళ్ళ దేవునికి మరి బాహటంగా సిలువ వేసినట్టు లెక్క అంట. కాబట్టి మనము ఎలా ఉన్నామంటే, 2 కొరింథీ ఈ మాటలు హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు ఉన్నాయి ఈ మాట. అంటే వాళ్ళు ఎంత పరిశుద్ధత మెయింటైన్ చేసినా, దేవునితో గడిపినా, దేవుని సన్నిధిని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ సన్నిధి పోయిందంటే ఆ అభిషేకం పోతుంది, ఆ దీపం మారిపోతుంది. ప్రతి క్షణము దేవునితో గడపకపోతే, దేవునితో ఆ వాక్యం పట్టుకొని దేవుని ప్రార్థించకపోతే వచ్చే ప్రమాదం అని. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్పుచున్నాడు. అనగా దినదినము పరిశుద్ధాత్మ స్వరము వినిత వలన మన హృదయాలంట నూతన పరచబడతాయి. అలా దినదినము దేవుని స్వరము వింటేనే ఒక కన్నీరు, ఒక వేదన, దుఃఖము దేవుని ప్రజల పట్ల వస్తుంది. లేకపోతే కఠినమైన గుండెలాగా ఉంటుంది. ఏది చూసినా ఏమనిపించదు, ఏ బాధ చూసినా, ఏ బాధ ఎవరు పడుతున్నా ఏమీ అనిపించదు. దేవుని పిల్లల విషయంలో ఒక వేదన, దుఃఖము రాదు.
ఈ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 ఉంది. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. మాట్లాడుతున్నప్పుడు అటు చూసి ఇటు చూసి వింటుంటారు. సరిగ్గా నిలబడి మాట్లాడుతున్నా, నీతో మాట్లాడుతున్నానా అటు ఇటు ఎందుకు దిక్కు చూస్తున్నావు అంటారు. అది కోపం వస్తుంది కదా. అలాగే దేవుడు హెస్కేలుతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు హెస్కేలు 2:1 నరపుత్రుడా నీవు చక్కగా నిలబడను, నేను నీతో మాట్లాడబడను అని చెప్తున్నారు. దేవుడు ఒక ఎంత మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ చక్కగా నిలబడమంటాడు. అది పాయింట్ కూడా. నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని చెప్తున్నాడు. అంటే దేవుడు రెండు రకములుగా మనతో మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడు అని చెప్తున్నారు. మళ్ళీ నువ్వు చక్కగా నిలబడితే మాట్లాడతాను అంటున్నారు. సరిగ్గా నిలబడితే మాట్లాడేది బాగా బొరకెక్కుతుంది. అటు ఇటు దిక్కులు చూస్తే సరిగ్గా ఉండదు, ఊర్లో ఉండదు. కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా మొదటి మూడు అధ్యాయంలో కూడా దేవుడు ఇవే మాట్లాడారు. 1, 2, 3 అధ్యాయంలో చక్కగా నిలబడకపోతే సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా, కానీ ఆ చక్కగా ఉండమని ప్రేమించిన వాళ్ళే, దేవునితో ఉన్నవాళ్ళే, దేవునితో మాట్లాడే అనుభవం ఉన్న వాళ్ళే, దేవుడు ఎంచుకున్న ప్రజలే. కానీ వాళ్ళు చక్కగా నిలబడక వచ్చిన నష్టాల విషయంలో ప్రకటన గ్రంథం 1, 2, 3 చెప్పారు. 4వ అధ్యాయం నుండి దేవుని యొక్క అసలు ఉద్దేశం చెప్పడం స్టార్ట్ చేశారు. చక్కగా నిలబడితేనే అసలు ఉద్దేశం చెప్తారు. ఆయన మనసులో ఉన్న వేదన, తండ్రి చిత్తము నీ పట్ల ఏముందో అని పాట పాడుకున్నాం కదా. నేను బ్రతికున్నానంటే దానికోసమే అని, అంతేనా కాదు? దానికోసమే బతుకున్నాం కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కోసం మేము బ్రతుకున్నాం. ఇంకా దేనికోసం బ్రతుకున్నాం ఆలోచించు. దాన్ని బట్టి కుటుంబాలని, సంఘాన్ని, దేశాన్ని దేవుడు బాగు చేస్తారు. అటువంటి మనసున్న వాళ్ళతో వాళ్ళు ఎంచుకొని వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి నూతన పరుచుట అసాధ్యం అంటే ఏంటంటే 2వ రకానికి చెందినవారు అన్నమాట. 2వ రకానికి చెందినవారు ఏంటంటే, ఒక కుమ్మరి ఉన్నాడు అనుకో. ఒక కుమ్మరి ఒక కుండను తయారు చేసినప్పుడు చక్కగా మంచి మెటీరియల్తో దాన్ని తయారు చేస్తాడు. దాని ద్వారా మిగిలిపోయి కింద పడిపోతుంది కదా. ఆ కింద పడిపోయిన దాంతో 2వ కుండ తయారు చేస్తాడు. ఆ 2వ కుండే ఎవరైతే చక్కగా నిలబడలేదో మరలా వెలిగించడం అసాధ్యం అని చెప్తున్నారు కదా. ఒకసారి వెలిగించబడి తప్పిపోయిన వాళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు, వాళ్ళు 2వ సెక్షన్లో వస్తారు. 2వ పార్ట్ వాళ్ళకి. అంటే మొదటి ప్రేమ ఉండదు, మొదటి ప్రణాళిక, దేవుడు ఇచ్చిన అభిషేకము, ఆ శక్తి, ఆ బలము నిమ్మయ్యా అని అడిగాం కదా పాట పాడుతుంది. ఆ బలము, ఆ అభిషేకము ఉండదు, ఆ కన్నీరు ఉండదు. చక్కగా నిలబడకపోతే దేవుని సన్నిధిలో మరి రోజు కూడా ఆ యెహోవా దీపము వెలిగించబడుతుంది అని వాక్యం చెప్తున్నాం కదా. ఆ దీపము అలా త్వరగా వెలగదు. ఒకసారి కలిసిపోయిందనుకో దీపం, అది వెలగడానికి చిక్ పనుకొని వెలుగుతుంది, వెలిగి ఆగిపోయినట్టు ఉంటుంది. అది బాగుంటుందా? దగ్ధమని ఇలా చక్కగా ఎలుగుతున్నది ప్రకాశవంతంగా. నువ్వు ఇలా మాట్లాడితే, నువ్వు పిలిస్తే నేను ఉన్నాను అంటాడు యెషయా 58వ అధ్యాయంలో. ఎందుకంటే ఇష్టమైన ఉపవాసం చేస్తున్నప్పుడు, దేవుడికి ఇష్టమైన పనులు అక్కడ చేస్తున్నప్పుడు, ఇష్టమైన ఉపవాసం 58వ అధ్యాయం యెషయా 6వ వచనంలో ఉన్నది. దేశంలో ఉన్నతంగా మిమ్మల్ని దీవిస్తానని 14వ వచనంలో ఉంది. ఆ పరిస్థితులు కోల్పోతారన్నమాట. ఏ 2వ పరిస్థితి కావాలా, మొదటి పరిస్థితి కావాలా చెప్పండి? మొదటి పరిస్థితి కావాలి. మొదటి పరిస్థితి మిగిలిపోయిన మట్టి, కింద పడిపోయిన మట్టి,
ఫస్ట్ నిన్ను చెక్కుదామని, నిన్ను ఒక పాత్రగా చేద్దామని, ఆ పాత్రగా నువ్వు ఉంటేనే నేను వాడుకుంటాడు. ఆయన ఘనమైన పాత్రగా దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా నేను వాడుకొని అనేకమైన బిడ్డలను రక్షించడానికి దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఆ కుమ్మరి ఫస్ట్ పాత్రను చేస్తున్నప్పుడు కింద పడిపోయిన ఆ మట్టి బాగుంటుందా? ఫస్ట్ చేసిన మట్టి చక్కగా చేసింది ఆ మట్టి బాగుంటుంది. ఫస్ట్ ప్రేమ బాగుంటుందా? సెకండ్ ప్రేమ బాగుంటుందా? దేవుని యొక్క మొదటి ప్రణాళిక నీ పట్ల ఏముందో, ఆయన బాధ పెట్టినప్పుడు, ఆయన బాగంటగా నువ్వు సిలిపేసినప్పుడు నీ పట్ల ఆ ప్రణాళిక సెకండ్ పార్ట్లో వస్తుంది. డూప్లికేట్గా ఉంటుంది. చక్కగా ఫ్రెష్గా వేసుకున్న డ్రెస్ ఎలా ఉంటుంది, 2 రోజులు వేసుకున్న డ్రెస్ అలాగే వేసుకో, వెంటనే తీసి పాడేస్తాం. మళ్ళీ అది ఫ్రెష్గా ఇంకో డ్రెస్ వేసుకుంటాం. పరిశుద్ధతను మెయింటైన్ చేయాల్సినాం కదా. పరిశుద్ధత అనేది శరీరం ఆత్మ పరిశుద్ధంగా ఉంటేనే దేవుని వాగ్దానం మన పట్ల ఏముందో అది నెరవేర్చబడుతుందని 2 కొరింథీయులు 7:1 మనం చదువుకున్నాం కదా. అలా ఉండాలని ఆశపడుతున్నాం కదా. పరిశుద్ధాత్మ స్వరమని వినలేరు, కరెక్ట్గా లేట్ అవుతుంది. ఎంతో ఏడ్చి ఉపవాసాలు ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడతారు. ఏ విషయమైనా, లేకపోతే నువ్వు పిలువుగా నేను ఉన్నాను అనే స్థితిని కోల్పోతావు. కాబట్టి శ్రేష్టమైన మట్టితో మనము ఎప్పుడు కూడా దేవునితో చెక్కబడాలి. ఆయన అరచేతిలో మనము చెక్కబడాలి. అనుక్షణము కూడా ఆ కుమ్మరి దగ్గర మనం ఒక పాత్రగా ఉండి ఆయన సన్నిధిని ఆ విధంగా అనుభవించాలి. మనకి చిన్న తలంపులు ఉంటాయి కానీ దేవుడికి మన పట్ల ఎక్కువగా ఆలోచిస్తాడు. మనము దేవునికి అలాగా ఆ ఫస్ట్ పాత్రగా అది చేతిలో అనుక్షణము చెక్కే పాత్రగా మనం ఉండాలని ఇష్టపడదే. కీర్తన 40:5 మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. లెక్కకు మించి ఉన్నదన్నమాట ఆయనకి మన విషయంలో ఉన్న ఆలోచన. ఎప్పుడైతే దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలి, బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించాలి, కాడిమాని మీకు తీయాలి, విధవరాల పక్షంలో వాదించాలి అని కొన్ని విషయాలు యెషయా 58:8 ఉన్నాయి. అలాగే యెషయా 1:15 కూడా ఉన్నాయి. అది దేవుని యొక్క దర్శనం. అది నాకు ఇచ్చిన దర్శనం. దేవుడు ఏలియాతో ఏం చెప్పారంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది అని చెప్పాడు. నీకు శక్తికి మించింది ఉంది అంటే మనమైతే చేయలేము, కానీ దేవుడు మనతో అధికంగా మాట్లాడాలని ఇలాంటి విషయాలు ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు సమయం ఇవ్వట్లేదు, మనం సమయం ఇవ్వాలి ఆయనతో మాట్లాడాలి. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవునితో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వేవో పనుల్లో ఎప్పుడు బిజీగా ఉంటే నాకు టైం లేదు నాకు అని చెప్పి భూ సంబంధమైన వెతుక్కుంటూ భూ సంబంధమైన లేవని నువ్వు వేర్చుకొని కూర్చుంటే నీతో మాట్లాడు. ఆయన కోరిక ఏంటంటే దేవుడు మనతో అధికంగా మాట్లాడుతూ ఉంటే మనం శక్తికి మించిన కార్యాలు చేయగలమాట. ఆమేన్. అది శక్తికి మించిన కార్యాలు.